హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రొయ్యలు చూపిస్తుంది ఏంటి అనుకోకండి. ఇక్కడ రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఏం లేదండి, సింపుల్. ఇక్కడ కింద ఉంటాయి కదా చిన్న చిన్నగా కాళ్ళు, అవి తీసేసుకోవాలి, పైన తల తీసేసుకోవాలి. ఇది క్లీనింగ్ ప్రాసెస్ అండి. రొయ్యలు ఇలాగే తీసుకోవాలన్నమాట, తలలు వేయకూడదు, ఇలా తీసేసుకోవాలన్నమాట. రొయ్యలు చాలామంది తినరండి, వాటి స్మెల్ వల్ల. స్మెల్ బాగోక చాలామంది తినరు, కానీ చాలా మంచిదంట అండి బాడీకి. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు తినడం కంటే కూడా ఎండు చేపలు, ఎండు రొయ్యలు తినడం చాలా మంచిదని ఈ మధ్య కాలంలో మనం వార్తలు వింటూనే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఎండు రొయ్యలు గోంగూర చేస్తున్నాను అనమాట. గోంగూర కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బాండి వేడి చేసుకొని బాండిలో ఇలాగా వేయించుకోవాలండి. ఫస్ట్ రొయ్యల్ని ఇలా చక్కగా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే ఏంటిదంటే అవి కొంచెం వేయించుకొని వాటిని పక్కన నేను హాట్ వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఆ పక్కన హాట్ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏంటిదంటే హాట్ వాటర్లో వేయడం ఎందుకు అని అంటే వాటిలో ఉన్న ఏదైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట వాటర్లో వేయడం వల్ల. ఇక్కడ చూడండి, చక్కగా వేయించుకోవాలి. ఆ పచ్చివాసన అనేది ఉండకూడదండి రొయ్యలు. ఇక్కడ వేయించుకున్నాక వీటిని నేను యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా మీకు ముందే, హాట్ వాటర్లో వేసుకుంటానని. ఇలా హాట్ వాటర్లో వేసేసుకోవాలి. డస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. హాట్ వాటర్లో వేసి తీయడం వల్ల ఆ డస్ట్ అంతా ఆ వాటర్లో ఉండిపోతుంది అన్నమాట. మనం పైన స్ట్రెయిన్ చేసి తీసుకుంటాం కాబట్టి రొయ్యలు, ఆ డస్ట్ అనేది మనకి కర్రీలోకి రాదు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కడాయిలోకి ఆయిల్ వేసానండి. ఇక్కడ తాలింపు గింజలు వేస్తున్నాను ఆయిల్లోకి. ఆ తాలింపు గింజలు అంటే నథింగ్ బట్ ధనియాలు, జీలకర్ర, తాలింపు గింజలు అంటే తెలుసు కదండి, పోపు దినుసులు ఏంటి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. మేమైతే కొంచెం శనగపప్పుతో పాటు కొంచెం మినపప్పు కూడా వేస్తామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేస్తాము. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసాను అన్నమాట. ఇవి చక్కగా వేగాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తరుక్కొని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 ఉల్లిగడ్డల వరకు తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇవి బాగా వేగనివ్వాలండి, చక్కగా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్ రాకూడదు, కాకపోతే కొంచెం ఉల్లిగడ్డ అనేది వేగాలి అంతేను. ఇక్కడ కొంచెం లైట్గా వేగాక నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. మీకు అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ 2-3 వీడియోస్లో చూసుంటారు కదా నేను కరివేపాకు అనేది ఎంత ఎక్కువగా వాడతాను అనేసి. నేను కరివేపాకు ఎక్కువగానే వేసుకుంటానండి. ఇక్కడ నేను ఎక్కువగా కరివేపాకు వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఒక 1 మినిట్ 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ కలవ పెట్టుకొని కొంచెము చూడండి, నేను ఎక్కువగా వేయించలేదు, మీకు అర్థమవుతుంది వీడియో చూస్తే. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా చక్కగా వేయించుకోవాలండి, పచ్చివాసన అనేది ఉండకూడదు. పచ్చివాసన వెళ్ళే వరకు ఇది బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని ఒక 1-2 మినిట్స్ లిడ్ అనేది పెట్టుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన వస్తే కర్రీ తినబుద్ధి కాదండి, ఎగుడు కొట్టేస్తుంది. సో అందుకనేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే చాలు, వేగుతుంది చక్కగా అల్లం వెల్లుల్లి. సో వేగిన దాంట్లోకి మనము పసుపు వేసుకుంటున్నాను. నేను చిటికెడు ఏం వేయనండి, మీకు తెలుసు కదా. కొంచెం 1/2 స్పూన్ వరకు వేసుకొని టమాటోస్ వేసుకొని ఉప్పు సాల్ట్ మన రుచికి తగినంత వేసుకొని నేను కలుపుకొని పెట్టేసుకున్నాను అన్నమాట.
బాగా కలుపుకొని మూత లిడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే మనకి టమాటా వేగినాకనే గోంగూర అనేది వేయాలండి. వేస్తేనే మనకి గోంగూర తొందరగా మనకి ఉడుకుతుందనమాట. సో అందుకనేసి గోంగూర కంటే ముందు టమాటాని మనము ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ టమాటా అనేది వేగాయండి, బాగా చక్కగా బాగా మెత్తగా అయ్యాయి. చూడండి ఇలా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు మనము గోంగూర అనేది వేసుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయిపోయిందండి, గోంగూర వేసే క్లిప్పు. సో ఇక్కడ చూడండి నేను గోంగూర వేసుకున్నాక మొత్తము ఇలా కలవబెట్టుకుంటున్నాను. మొత్తము ఇలా కలుపుకోకపోతే కర్రీ కింద అలాగే ఉండిపోతుంది అనమాట. ఈ పైన గోంగూర అలాగే ఉండిపోతుంది. అందుకని చక్కగా వేయించుకోవాలి. చక్కగా ఇలాగా మొత్తము ఇలా కలవబెట్టుకొని మనము లిడ్ పెట్టేసుకోవాలండి. మగ్గుతుంది, గోంగూర అనేది త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో ఆకుకూరలు తెలుసు కదా, తొందరగా మగ్గిపోతాయి. సో ఇక్కడ కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి నేను. ఎందుకంటే మనకి గట్టిగా ఉండకూడదు కొంచెము కర్రీ అనేది. నాకైతే అలాగ ఇష్టం ఉండదు, కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ పోసుకున్నాక నేను ఇప్పుడు రొయ్యలు వేసేస్తానండి. చూడండి నేను హాట్ వాటర్లో నుంచి తీస్తున్నాను. దాని మీద ఉన్న డస్ట్ కానివ్వండి ఏమైనా ఉండుంటే పోతుంది. ఇవి కొంచెం మెత్త కూడా పడతాయి అన్నమాట రొయ్యలు అనేవి వేసి. ఇప్పుడు నేను అవన్నిటినీ కూడా ఈ గోంగూర కర్రీలోకి వేసేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం కూడా ఇలా చూడండి, ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మిలిగినవి ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని, అదేంటి పచ్చగా ఉందనుకోకండి, నేను గోంగూరలో పెట్టిన గరిటెనే మళ్ళీ తీసి దాంట్లో పెట్టాను కదా, అందుకనేసి ఆ ఆకు అలా తేలింది. అది ఏందో అనుకోకండి, అది అనమాట. సో ఇక్కడ నేను వీటిని వేసాక కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యాక నేను కారం వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెము స్మెల్ ఉంటుందండి, ఎండు రొయ్యలు అనేవి కొంచెము స్మెల్ ఉంటాయి. సో అందుకనేసి కొంచెం మనకి కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆ నీచు వాసన ఉండదు. ఇక్కడ మనం మసాలాలు కూడా ఏం వేయట్లేదు, నేను ధనియాల పొడి అవి ఇవి ఏం వేయట్లేదు. చాలండి, ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు చాలు, అంతకు మించి ఏం ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ నేను టేస్ట్ చూసుకున్నానండి, ఇక్కడ కొంచెం పులుపు ఎక్కువైంది, గోంగూర ఎక్కువైంది. సో అందుకనేసి నేను ఉప్పు వేస్తున్నాను అన్నమాట. ఆ పులుపు అనేది ఎక్కువ పులుపు ఉంటే బాగోదు, లైట్ పులుపు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మంచిగా ఇలాగ ఉప్పు కారం వేసి బాగా మళ్ళీ కలుపుకొని ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇది ఒక 10 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి వదిలేస్తే మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మనకి. ఇక్కడ అదేంటండి మరి ఎండు రొయ్యలు వేస్తారు కదా అవి ఉడకద్దా అని అంటే, ఆల్రెడీ మనము ఇక్కడ హాట్ వాటర్లో చాలాసేపు ఉంచామండి మనము. సో హాట్ వాటర్లో ఉంచినంతసేపు ఉంచాం కదా, అప్పుడే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో ఇంకా ఇక్కడ వేగిపోతాయి. ఆల్రెడీ మనం వేయించాము, హాట్ వాటర్లో వేసాము, మళ్ళీ కర్రీలో వేసాం కాబట్టి తొందరగానే కర్రీ అనేది అయిపోతుంది. అది నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం అడుగంటిందండి, కానీ చాలా బాగుంది కర్రీ అనేది. కొంచెం అడుగంటింది. నేను సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేశాను. సిమ్లో పెట్టాను అన్నట్టుగా హైలో పెట్టి ఇంకా కొంచెం బయట పని ఉంటే వెళ్ళాను అనమాట, ఎవరో పిలిస్తే. వచ్చేలోపు కొంచెం అడుగంటింది, బట్ నో ప్రాబ్లం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద